రైట్గా ఎన్నికల ప్రచారంలో మూడో విడత ఎన్నికల ప్రచారానికి కూడా వైసీపీ సిద్ధమైంది. అలాగే రేపు వైసీపీకి సంబంధించిన మేనిఫెస్టోను కూడా సీఎం జగన్ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే చివరి నిమిషంలో ఈ మేనిఫెస్టోలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టుగా సమాచారం అందుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. మధు, మరొకసారి ప్రజలకి మంచి మేనిఫెస్టో ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. గతంలో 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున మహిళా సాధికారతకు, అదేవిధంగా రైతుకు, యువతకు ఉపయోగపడిందని చెప్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే మరొక మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు వైసీపీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మేనిఫెస్టో మీద తుది కసరత్తు ఏదైతే ఉందో అది పూర్తయింది. ఇది ఈరోజు రేపటిలోపు మేనిఫెస్టోని విడుదల చేస్తామని కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి మాత్రం 175కి 175 నియోజకవర్గాలు 175కి 175 గెలవాలి అంటే గనక ప్రజలకి ఇచ్చేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో ప్రజలకు లాభదాయకమైనటువంటి ఉపయోగకరమైన మేనిఫెస్టో ఇవ్వాలని చెప్పని కూడా వైసీపీ శ్రేణులు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దానిలో భాగంగానే వైసీపీకి సంబంధించినటువంటి ఈసారి రైతు బంధుకి అవకాశం ఇచ్చేటువంటి, అంటే తెలంగాణ మాదిరి రైతు బంధుకి అవకాశం ఇచ్చే మాదిరి కనిపిస్తుంది. మరో పక్క నుంచి టీడీపీలో పెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో ఆ రైతు బంధు ఇస్తున్న ఆ రైతు బంధుని ప్రవేశపెడతాం కూడా ఇటు వైసీపీ కూడా రైతు బంధుని ప్రవేశపెట్టే విధంగా ప్లాన్ చేస్తుందో తెలుస్తుంది. అంతేకాకుండా రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీ విత్తనాలు కావచ్చు, అదేవిధంగా రైతుకి ఉచిత కరెంటు అంశాలు కావచ్చు, ఇలాగే ఎక్కడైతే రైతు సాధికారతకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా పరిశీలించాలని తెలుస్తుంది. మరో పక్క నుంచి మహిళలు చూస్తే గతంలో 2019లో మహిళా సాధికారత కోసం అటు అమ్మఒడి కావచ్చు, మహిళా చేయూత కావచ్చు, జగనన్న తోడు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలతో కూడా మహిళలకు పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. మరో పక్క నుంచి ఉపాధి కల్పిస్తూ, అంటే ఉపాధికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇటు చదువుకోనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపాధి కొదువు లేకుండా కూడా రాష్ట్రంలో మేనిఫెస్టో తీసుకొచ్చామని చెప్తున్నారు. మరో పక్క నుంచి చూసినట్లయితే కనుక ఉపాధిలో భాగంగానే ఈసారి చదువుకున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద ఎత్తున ఈసారి అంటే 2019 మనం మేనిఫెస్టో చూసినట్లయితే సచివాలయ ఉద్యోగం ద్వారా పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఈసారి మెగా డిఎస్సి కావచ్చు, ఇలా అనేక అంశాలు ఏదైతే నిరుద్యోగంతో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దపీట వేసేందుకు వైసీపీ కొన్ని మార్పులు చేర్పులతో కూడా పెద్ద ఎత్తున మేనిఫెస్టో తీసుకొస్తుంది. అది యువతకి పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించేదిలా ఉండాలని చెప్పంటూ కూడా మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నామని చెప్తున్నారు. మరో పక్క నుంచి చూసినట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో గతంలో చూసినట్లయితే సిద్ధం అంటూ కూడా మొదటి విడత సిద్ధం అంటూ కూడా 4 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు పెట్టినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి పలు అంశాలను చెప్పడం జరిగింది. రెండో విడతలో రాష్ట్రం అంతా కూడా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా మేమంతా సిద్ధం అంటూ కూడా ఏర్పాటు చేసినటువంటి బస్సు యాత్రలో కూడా ప్రజలను ఉద్దేశించి అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పలు అంశాలను కూడా ఇప్పటికే ప్రస్తావించడం జరిగింది. మరో విడత ఎన్నికల శంకరామం అంటూ కూడా ప్రచారానికి వెళ్ళబోతున్నారు. అయితే ప్రతిరోజు కూడా 3 సభలతో కూడా ఈ ప్రచారం నిర్వహించబోతున్నారు. అయితే మేనిఫెస్టోని విడుదల చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకి మేనిఫెస్టోని వివరించి చెప్పేందుకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన కూడా చూసుకోవచ్చు. అయితే ఈ పర్యటనలో పూర్తిగా మేనిఫెస్టో, అంటే గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇప్పటికే ప్రతి గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి గడపకి కూడా మేనిఫెస్టో ద్వారా వచ్చినటువంటి అంటే మేనిఫెస్టో ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళింటికే ప్రజాప్రతినిధితో పాటు మేనిఫెస్టోని అమలుపరిచినటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో కూడా కలిపి అంశాలని ప్రతి గడపకి చెప్పినటువంటి నేపథ్యం చూస్తున్నాము. అయితే ఈసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆ అంశాన్ని భుజం మీద వేసుకున్నారు. మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలని రాష్ట్ర ప్రజలకి బహిరంగ సభల ద్వారా వివరించినట్టు కూడా తెలుస్తుంది.